అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మునుపటి లెక్చర్లో మనం అదద్ గురించి కంప్లీట్ చేసి ఉన్నాం. మనకు ఇస్ము గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మనకు 4 విషయాలు తెలియాలి. 4 అంశాలపైన మనకు పట్టు ఉండాలి. అది ఒకటి ఏరాబ్ లేదా స్టేటస్, రెండవది జిన్స్ జెండర్, మూడవది అదద్ నంబర్. ఈ 3 మనం కంప్లీట్ చేసి ఉన్నాం. ఇప్పుడు మనం 4వది నేర్చుకోబోతున్నాం. అది వుసత్ అంటే కెపాసిటీ. ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇంతకుముందు మనం ఇనీషియల్ ఇంట్రొడక్టరీ లెక్చర్లో మనం తెలుసుకున్నాం వుసత్. వుసత్ ఇది మనకు 2 విధాలుగా అరబ్ వాళ్ళు డిఫైన్ చేసి ఉన్నారు. ఒకటి ఇండెఫినెట్ ఇంకోటి డెఫినెట్ కెపాసిటీ. ఇండెఫినెట్ కెపాసిటీ లేదా సెకండ్ వన్ ఏంది డెఫినెట్ కెపాసిటీ. దీన్నే మనం హై కెపాసిటీ అని అనుకుందాం. దీన్ని మనం లో కెపాసిటీ అనుకోవచ్చు. అప్పుడు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని మనం హోల్సేల్ అనుకోవచ్చు. దీన్ని ఒక రిటైల్ లేకపోతే స్పెసిఫిక్ వన్ అనుకోవచ్చు. స్పెసిఫిక్ది అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా మన దగ్గర ఒక వస్తువు ఉన్నది. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పెన్ ఉన్నది. ఓకేనా, నేను రాస్తున్నా, దాంతో స్కెచ్ పెన్తో రాస్తున్నాను. నా దగ్గర ఒక పెన్ ఉన్నది. దీన్ని నేను 2 రకాలుగా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏ పెన్, ద పెన్. ఒక కలము, ఫలానా కలము. చూసారా మీకు దీని యొక్క డిఫరెన్స్ ఏముంది, అంతరం ఏముంది రెండిట్లో. ఒక కలము ఏదైనా కలం కావచ్చు. ఫలానా కలము నాకు తెలుసు, దాని గురించి ఖచ్చితమైన నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నా దగ్గర దానిది. ఓకేనా, ఇక్కడ ఒక రూల్ నేర్చుకుందాం మనం. రూల్ ఏంటి అంటే, మనకి ఇవ్వబడిన ఏదైతే ఇస్ము ఉన్నదో, ఓకేనా, అది మనకు డెఫినెట్ అని రుజువు అయ్యేంత వరకు అది ఇండెఫినెట్గానే ఉంటుంది. ఇండెఫినెట్గానే పరిగణించబడుతుంది. అర్థమైందా? ఏదైనా మనకు డెఫినెట్ అని రుజువు అయ్యేంత వరకు అది ఇండెఫినెట్గానే పరిగణించబడుతుంది అరబీలో. సరే, మరి ఈ డెఫినెట్ ఇండెఫినెట్ ఏంది అసలు? చూడండి, ఇండెఫినెట్ దీనినే మనం అరబీలో నకిరా అంటున్నాం. నకిరా ఇది ఒక అస్పష్టమైన కంటెంట్, ఏదైనా సరే అస్పష్టమైనది, ఏదైనా సరే అంశం. మనం ఇక్కడ ఇస్ము పదం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అస్పష్టమైన ఇస్ము మన ఇండెఫినెట్ ఇస్ము అవుతుంది. మరి డెఫినెట్ అంటే ఏంది? దీనిని మారిఫా అంటారు. మారిఫా
ఇక్కడ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కొంచెం ఈజీగా మనకు ఎగ్జాక్ట్గా రావు, కాబట్టి మనం ఎంత మనకు సులభంగా నోటిఫై చేయగలుగుకుంటే అంత చేద్దాం. ఇది ఖచ్చితమైనది లేదా స్పష్టమైనది, అంటే స్పెసిఫిక్ అన్నట్టు. అంటే ఒక ఇస్మ్ ఇండెఫినెట్ ఉండొచ్చు, డెఫినెట్ ఉండొచ్చు. ఓకేనా? ఎప్పటివరకు అయితే డెఫినెట్ అని ప్రూవ్ కాదు, రుజువు కాదు, అది ఇండెఫినెట్గా ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఏమర్థమైంది? ఈ డెఫినెట్ ఇస్మ్ యొక్క స్కోప్, దీని లిమిటేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? డెఫినెట్ యొక్క స్కోప్ చాలా తక్కువ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఓకేనా? దీనిని మనం అర్థం చేసుకుంటే, దీనిని మనం నేర్చుకుంటే, ఇది కాకుండా ఉండేటివి ఇండెఫినెట్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? అందుకనే మనం డెఫినెట్ ఇస్మ్ దేన్ని అంటారో దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, 7 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర. అరబ్ వాళ్ళు దీన్ని 7 కేటగిరీస్ కింద డిఫైన్ చేశారు. ఇవి మార్ఫా అవుతాయి లేదా డెఫినెట్ అవుతాయి. అంటే ఇవి కాకుండా ఉండేటివి ఇండెఫినెట్ అని అర్థం. ఓకేనా? ఇవి కాకుండా ఉండేటివి ఇండెఫినెట్ అని అర్థం. ఇవి కాకుండా ఉండేటివి నకిరా అని అర్థం. దాంట్లో ఫస్ట్ది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. కామన్ నౌన్ వర్సెస్ ప్రాపర్ నౌన్. చూడండి, మనకు కామన్ నౌన్ అనేది మనకు సాధారణమైన నామవాచకం లేదా సర్వనామం ఏదైనా సరే, ఇది ఖచ్చితమైన నామవాచకం. అంటే మనం ఇప్పుడు ఇస్మే అలం నేర్చుకుంటున్నాం. ఇస్మే అలం, ఇస్మే అలం. దీనిని మనం ప్రాపర్ నౌన్ అని అనుకోవచ్చు. ప్రాపర్ నౌన్. నా దగ్గర ఒక టేబుల్ ఉన్నది చిన్నది. ఈ టేబుల్ను మీరు చూడండి. ఇక్కడ నేను డెఫినెట్ రాస్తాను. చూడండి, నా దగ్గర ఏ బాయ్ అన్నాడు. ఏదో ఒక బాలుడు, ఎవరో ఒక బాలుడు, ఒక బాలుడు. ఇక్కడ నేను రాస్తున్నాను జైద్. ఇది ఒక ఖచ్చితమైన అబ్బాయి. మనకు తెలుసు జైద్ ఎవరు, ఇతనే జైద్. మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఏదో ఒక బాలుడు, ఇక్కడ జైద్. ఏ బాయ్? దట్ పర్టికులర్ బాయ్, ఆ వాడు, ఆ ఫలానా బాలుడు. ఇంకో ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది. ఏ సిటీ, ఏదో ఒక పట్టణం. ఇక్కడ అంటున్నాను నేను మక్కా. ఇది ఒక ఖచ్చితమైన మనకు తెలిసిన పట్టణం. అంటే మనకు ఏమర్థమైంది దీని ద్వారా? దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, ఒక లేదా ఏదో ఎవరో అని ఇలా వస్తే అది ఇండెఫినెట్ అవుతుంది. ఇవి కానివి ఖచ్చితంగా తెలిసేవి డెఫినెట్, అంటే మారిఫా. ఇది నకిరా. ఓకేనా? ఇప్పుడు మనం రెండవది నేర్చుకుంటున్నాం. మొదటిది ఏముంది? ఇస్మే అలం, మొదటిది ప్రాపర్ నౌన్. రెండవది మనకు వచ్చేసరికి ఏముంది అంటే అడ్రస్సింగ్ నౌన్. అడ్రస్సింగ్ నౌన్. ఇవి అడ్రస్సింగ్ నౌన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే సంబోధించడానికి ఉపయోగపడేటివి ఇవి. దీనిని మునాదా అంటారు. మునాదా లేదా ఇస్మే మునాది అంటారు. ఓకేనా? యూజువల్గా మనం ఖురాన్లో చూసినట్లయితే ఇది మనకు ఎక్కువగా కనిపించేటిది యా అంటే ఓ యా ముహమ్మద్, ఓ ముహమ్మద్.
అర్థమైందా? యా మొహమ్మద్ అంటే ఓ మొహమ్మద్, ఓ ప్రవక్త ఉంటుంది. యా నబీ. ఓకేనా? ఇది ఎక్కువగా యూజ్ అయింది. మిగతా సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుందాం. మూడవది ఇస్మే జమీర్ ఉంటుంది. ఇంకోటి ఇస్మే జమీర్ లేకపోతే అస్మాయే జమాయిర్ అంటే ప్రొనౌన్, సర్వనామం. మనకు తెలుసు మన భాషలో సర్వనామం ఎట్లా ఉంటుందో. ఓకేనా? మనం ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటూ చూసుకుందాం, అలాగే తెలుగు కూడా డిస్కస్ చేద్దాం. థర్డ్ పర్సన్ని మనం ఏమంటాం? సర్వనామం ఎలాంటి సర్వనామంతో పిలుస్తాం మనం? అతను, ఆమె, వాడు అని పిలుస్తాం. హీ, షీ, ఇట్ అని వాడతాం మనం. అతను, ఆమె, అది. దీని అరబీలో మనం హువా, షీని, హియా, ఇట్ని హువా కూడా వాడచ్చు లేదా హియా కూడా వాడచ్చు. సందర్భాన్ని బట్టి కాంటెక్స్ట్ చెప్తుంది మనకు అది హువానా హియానా అనేది. ఓకేనా? అలాగే సెకండ్ పర్సన్ వచ్చేసరికి మనకు యు ఉంటుంది. ఇంగ్లీష్లో ఇతను అని ఉంటుంది. ఇది అరబీలో మేల్కి డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్కి ముజక్కర్కి డిఫరెంట్ ఉంటుంది, మౌన్నస్కి డిఫరెంట్ ఉంటుంది. ముజక్కర్కి ఏమో అంతా అని వస్తుంది, మౌన్నస్కి ఏమో అంతి అని వస్తుంది. ఓకేనా? అలాగే ఫస్ట్ పర్సన్ది మీరు చూసుకున్నట్టయితే మనకు తెలుసు ఐ వాడతాం లేకుంటే వి వాడతాం, నేను లేదా మేము అని వాడతాం. దీన్ని అరబీలో అనా, ఐని అనా అని అంటారు, వీని నహ్ను అని అంటారు. నహ్ను, అనా లేదా నహ్ను. ఇక్కడ చూడండి, ఇది హువా, హువా. ఇది హియా, హియా. ఇది అంతా, అంత. ఇది అంతి, అంతి. ఇది అనా, అనా. ఇది నహ్ను, నహ్ను. ఓకేనా? అర్థమైందా? సో ఇవి మనం డిఫాల్ట్ హాలత్, మన డిఫాల్ట్ హాలత్ ఏంది? హాలతే రఫాలో డిస్కస్ చేస్తున్నాం. ఇవి హాలతే రఫాలో డిస్కస్ చేస్తున్నాం. హాలతే నసబ్ జర్ అది మనము డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇది మనం ఓన్లీ ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం. 7 కేటగిరీస్లో మనం 3 కేటగిరీస్ డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ఈరోజు స్టార్ట్ చేసిన టాపిక్ వుసత్. వుసత్ క్లియర్గా రాస్తున్నాను చూసుకోండి. వుసత్. ఓకేనా? 2 విధాలుగా అరబ్ వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు, ఒకటి ఇండెఫినెట్, ఒకటి డెఫినెట్. ఇది మనం స్పష్టమైనది, అస్పష్టమైనది. ఇది మనకు అస్పష్టమైనది, ఇది మనకు స్పష్టమైనది. ఓకేనా? ఎగ్జాంపుల్ పెన్ది తీసుకున్నాం. ఇక్కడ మనం ఒక రూల్ చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఏంటి అంటే ఏదైనా మనకి ఇచ్చిన ఇస్మ్ డెఫినెట్ అంటే మారిఫా అని రుజువు అయ్యేంత వరకు అది ఇండెఫినెట్గా లేదా నకిరాగా పరిగణించబడుతుంది. ఓకేనా? మనకు డెఫినెట్ యొక్క స్కోప్ తక్కువ ఉంటుంది, దాని అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. ఈజీగా మనకు తెలిసిన విషయాలు డెఫినెట్ అని, అవి నేర్చుకున్న తర్వాత అవి కానివి ఇండెఫినెట్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ డెఫినెట్ ఇస్మ్ మనకు 7 కేటగిరీస్లో ఉంటాయి. ఆ కేటగిరీస్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. మిగతావి మనం ఇండెఫినెట్ అని చెప్పుకోవచ్చు. ఆ 7 కేటగిరీస్ ఇక్కడ స్క్రీన్లో మీకు కనిపిస్తున్నాయి. మొదటిది ఇస్మే అలం. ఓకేనా? ప్రాపర్ నౌన్. ఇది కామన్, ఇది ప్రాపర్. ఓకేనా? నెక్స్ట్ ఏదో ఒక ఎవరో అని ఏదైనా మనకు కనిపిస్తే అది ఇండెఫినెట్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనం రెండవది తీస్తున్నాం అడ్రస్సింగ్ నౌన్. సంబోధన, ఎలా సంబోధించాలి మనం దాన్ని యా ద్వారా మనకు ఖురాన్లో ఎక్కువగా మనకు కనిపించింది. యా అంటే ఓ, యా నబీ, ఓ ప్రవక్త. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం నేర్చుకుంటున్నాం ఇస్మే జమీర్ అంటే సర్వనామం గురించి. దాంట్లో మనం థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది హాలతే రఫాలో సబ్జెక్టివ్ కేసులో మనం దీన్ని నేర్చుకుంటున్నాం. సబ్జెక్టివ్ కేసులో హీ, షీ, ఇట్ని ఎలా అంటారు, యూని ఎలా అంటారు, ఐవిని ఎలా అంటారు అని. మిగతావి మనం 3 టైప్స్ అయిపోయాయి కదా, 4 టైప్స్ రేపు డిస్కస్ చేస్తాం. ఇది వుసత్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.